డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన 13వ భాగం 24/7/25 విక్రమార్క సింహాసనం రమణ గారు గేటు మహత్యం అనేక టోకసరాసురుడు బైరాగి కథలు చెప్పుకుంటూ వచ్చి సినీ ఫీల్డ్లో గేటుకి గొప్ప మహాత్మ్యం, ప్రభావం, శక్తి, మంత్రజాలం, అదృష్టం అన్నీ ఉన్నాయి. గొప్ప చరిత్ర ఉంది. మహానటులైన వాళ్ళు, కాబర్చిన వాళ్ళు అందరి భవిష్యత్తు గేటు మీదే ఆధారపడి ఆ గేటు దాటడం అంటే తెలివితేటలు, అదృష్టం ఉండాలి. మామూలు మనిషికి, మహానటుడికి మధ్య సినీ మాయ తెర లాంటిది ఆ గేట్. అంతా కనిపిస్తూనే ఉంటుంది అవతల, కానీ దాటి వెళ్ళటం కష్టం. అలాంటిదే ఓ స్టూడియో. గేటు యువతల ఓ తెలుగు రామనాథం, తమిళ్ రామనాథం తటస్థపడ్డాడు రాజు. అతని ఫ్రెండ్ లాలా గురించి చెప్తా. స్టూడియో గేటు దాటడం మాటలతో పని కాదు. ఆ గేటు దాటడానికి ముందర ఎన్నో గేట్లు, ఎన్నో మార్లు దాటాలి. సినిమా పరిశ్రమలో పెద్ద సైజు మామయ్య, బామ్మర్దులు, బాబాయిలు, బంగారు బొమ్మల్లాంటి అమ్మాయిలు లేకపోతే ఇదే రూట్. కానీ దీనికెంతో ఓర్పు కావాలి, నేర్పు కావాలి, మజాకా మాత్రం కాదు. లాలా ముందర గుర్ఖాకి బెడ్ డబ్బులు పారేసి స్టూడియోలో బాగా వేద్దామని ఆశపడ్డాడు. కానీ కలిసిరా. గేట్ల దండయాత్ర ప్రారంభించారు. రోజు పొద్దున్నే ఒక ప్రొడ్యూసర్ గారు ఘాటు దాటి వెళ్ళి దండం పెట్టి చివాట్లు, పలహారం చేసి వచ్చేవారు. అక్కడి నుంచి ఒక గ్రేట్ డైరెక్టర్కి ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళది చిన్న గుమ్మం అనుకో, అయితేనేం కాక అది కూడా అదే గేటుగా భావించి దాటి మాటలు పడి తిరిగి వచ్చేది. ఆనక ఒక డ్యాన్స్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి యువతలకు వచ్చి ఛాయ్ ఇప్పించి సాగనంపి మళ్ళీ డ్యూటీ మీద పోయారు. మధ్యాహ్నం హీరోయిన్లకు వెళ్ళి దండం పెట్టి చరితార్థుడయ్యేవారు. సాయంత్రం టెక్నీషియన్ల ఇళ్లకు, గేట్లకు పవిత్రం చేసేవారు. డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా ఏదన్నా సరేననే స్థితికి వచ్చి ఓ పెద్ద మనిషి 10 రూపాయలు ఇచ్చి సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని అందరికీ చూపించి అబ్బాసు పాలయ్యాడు. వాడు పాపం అలాగే గేట్లు దాటి చివరికి స్టూడియో గేటులో జూనియర్ గుమాస్తా గిరి సంపాదించి అక్కడి నుంచి మెల్లగా స్టూడియోలకు ఎలాగో జారుకుంటే ఆ పైన అలా పైకి పాకేస్తాడట. బాబు, నీకింత పట్టుదల, ఓపిక ఉన్నాయా అన్నాడు రామనాథ్. చాలా కష్టం అనుకుంటారన్నాడు రాజు మానుస్. అయితే లాభం లేదన్నాడు రామనాథ్. కలియుగ కుబేర్. సినిమా తీయాలన్న మోజుతో బాబు మద్రాసు వచ్చాడు. వాళ్ళ మామయ్యకది కష్టం లేదు. అందుకని బాబుని ఇంటికి మళ్ళించడానికి మామయ్య ఓ మనిషి కొని పొరవాయించాడు. వాడు ఓ పుకారు పుట్టించాడు. బాబు పూర్వజన్మలో కుబేరుడ. ఓ రోజు ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఓ 100 రూపీస్ అప్పడిగాడు. బాబు ఆశ్చర్యపోయాడు. ఓనిలే కదా అని 100 ఇచ్చి ఇంకో గంటకి ఇంకో ఆయన, మధ్యాహ్నం ఓ డిస్ట్రిబ్యూటర్, మర్నాడు ఒక యాక్టర్, సెక్రటరీ, అలా అందరూ వచ్చి 100 లేకపోతే 50 రూపీస్, లేకపోతే 10 రూపాయలు అడిగి పట్టుకెళ్ళారు. బాబు చేత్తో ఒక కాని ఇస్తే చాలు, అది 1 కోటి రెట్లు పెరిగి కోట్ల కొద్దీ లాభం తెస్తుంది అని అలా అందరికీ పాకిపోయి రాను అప్పు తీసుకునేవాళ్ళు పెరిగారు. ఉన్న కొంచెం డబ్బు హారతి కర్పూరం అయిపోయింది. అప్పుడు వాళ్ళే ఓ ట్రిక్కు వేశారు. ముందస్తుగా ఒక ఆయన వచ్చి అయ్యో ఇబ్బందిగా ఉందా అని ఓ 10 చేతుల్లో పెట్టి అలా చాటుకెళ్ళి ఏలేసేవారు. ఇంకో ఆయన గబుక్కన వచ్చి సార్ మీ చల్లని చేతి ఆ 10 ఇటు పారేయండి అని ఆ 10 పుస్తకు పారిపోయేవారు. ఇంకేం సినిమా తీస్తాడు బాబు చేత? సినిమా తీయకుండా మామయ్య చేసిన వైనం తెలివి.
గల కుట్ర యాద్రిన్నగ్జర సమవశ్చక్రన్నం. యాద్రిన్నగ్జర సమవశ్చక్రనం. సినిమా షూటింగ్ అవుతోంది, ఆగిపోయింది. కేవలం ఒక హీరో ఓ డైలాగు అనడం కుదరకపోవటం వల్ల. పోనీ డైలాగ్ రైటర్ని పిలుద్దామంటే ఆయన ఏదో హోటల్లో ఉండి ఏదో పిక్చర్కి డైలాగులు కుడుతున్నారు. ప్రియా, ఈ యాద్రినగ్జర సమవశ్చక్రనానికి కారణమేమిటి? అలా కానీ దాని అర్థం ఏమిటి? సెట్ మీద అందరూ తర్జన భర్జనలు పడుతారు. అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇంతలో ఆ సినిమా తాలూకు ఒక కలియుగ కుబేరుడు బాబు దగ్గర మిగిలిన చిట్ట చివరి బీడీ ముక్క పట్టుకెళ్ళిపోయారు. కాసేపటికి ఆ డైలాగు విస్తరి వీడిపోయి ఆ రైటరు దొరికారు. అర్థం చెప్పారు. ఈ పువ్వులు నవ్వటానికి కారణం ఏమిటి అని. అయితే జరిగిన విషయం ఏమిటంటే, ఆ రైటర్ ఏదోదో రాయబోయి ఏదో రాస్తూ కొట్టేస్తూ రాయబోయిన మాటే మర్చిపోయారు. తీరా దానికి సాకు రాసిన ఆయన అదేదో గంభీరపు డైలాగ్ అనుకొని అనుమానపడి ఆ కుట్టివేతల అక్షరాలన్నీ పోగేసి ఒక మాటగా కుట్టారు. అది నానా గొడవాయి. బాబు ఇచ్చిన చివరి బీడీ వల్ల రైటర్ దొరికాడు, మిస్టరీ వీడిపోయింది. ఈ కథ విన్న రాజు నాన్ సెన్స్ అన్న. ఇలాంటి సూపర్ స్టిషన్ నమ్మనన్న. సినిమా రంగంలో ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. ఆ మూఢనమ్మకాలని నమ్మకపోవడమే రాజు అయోగ్యత అని, సినీ ఫీల్డ్కి పనికిరావని బాబు చెప్పేసి లక్ష్మీ నరసుని నటీమణి చేస్తానని కొట్టేసి పిలుచుకొచ్చిన ఓ ప్రొడ్యూసర్ బ్రదరిల్లా అదనీ మణి చేశాడు. అదనం అంటే ఎక్స్ట్రా, మణి అంటే తెలుసు కదా. తర్వాత అదని అంటే ఎక్స్ట్రా క్యారెక్టర్. తర్వాత నర్సు వాళ్ళ అమ్మని పిలిపించుకొని తేనాంపేటలో చిన్న కొంప అద్దెపుచ్చుకొని కాపురం పెట్టి మగ దిక్కు లేకుండా ఉండటం మంచిది కాదని రంగన్ అనేవాడిని చేరదీసి నర్సు వేషానికి సినిమా కంపెనీలు ఎక్స్ట్రా సప్లైలు ఇచ్చేటప్పుడు అతనే వసూలు చేస్తారు. తనను నమ్ముకున్న మనిషి కాబట్టి నర్సు జమా ఖర్చులు బేరీజు వెయ్యరు. ఓ రోజున ఓ నటుడు ప్లస్ రచయిత నటయితట. అది ఈయన పట్టుకొచ్చాడు రంగ. నరసు, నేనిప్పుడే టీ ఒట్టు కొత్త, కానీ ఈలోగా నువ్వు ఈరితో డిస్కషింగ్ చేస్తావు. హీరోయిన్ పారుటు మీద కూకొని మాట్లాడుతూ ఉండండి. నీదేలే ఆ ఏషం అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ స్వామికి వెకిలిగా ఇకిలించి భుజం మీద చెయ్యి వేదబోయబోతుంటే ఆశ లాగి చంపకాయ కొట్టి బయటికి గెంటింది నర్సు. ఆ తర్వాత రంగన్న జాడలే. తనకు రావలసి ఉన్న 4-5 కంపెనీలకెళ్ళి కనుక్కునేసరికి రంగన్న అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి జారుకున్నాడని తెలుసు. 10 రోజుల తర్వాత నర్సు కంటపడ్డాడు రంగన్న పారిపోయి. కానీ ఎదురుగా వస్తున్న రాజు అటకాయించి రంగన్న కోపం రాజు మీదకి తిరిగి రెచ్చిపోయి రాజుని అదే పనిగా బాధేసి పారిపోయి త్వరగ తప్పి పడిపోయిన రాజుని తన మూలాన దెబ్బలు తిన్నాడన్న జాలితో అభిమానం ఇంటికి తెచ్చింది నర్సు. రాజు కథంతా విని ఆ అమాయకత్వానికి జాలిపడింది. తనతో పాటు గంజో అంబలో తాగుతూ ఉండి పొమ్మ. ఫ్లాష్ బ్యాక్. నరసు తల్లి ముత్యాలు సుబ్బన్నను ప్రేమించింది. అతగాడు ఆమెను నాటకాల్లో వేషాలు వేయించి సినిమాలోకి ఎక్కించేస్తాను. ఈ వైనం ముత్యాలు తమ్ముడికి తెలిసి సుబ్బన్న డొక్క చీల్చి డోలు కట్టిస్తాను. అటు తల్లిదండ్రులు ఒప్పుకోల. ముత్యాల్ని పెళ్లాడటానికి చివరికి ఆమెను వెంట తీసుకొని
చెన్నాపట్నం వచ్చేశాడు. 5 ఏళ్ళు నానా అవస్థ పడ్డా. అతని తల్లిదండ్రులు చనిపోయాక స్వగ్రామం వెళ్ళి ఆస్తి చేజిక్కించుకొని చేతికి డబ్బు వచ్చేసరికి అతగాడికి ముత్యాల మీద మోజు తీరిపోయి చెన్నపట్నం వచ్చి వేరే ఇల్లు తీసుకొని సినిమా తీసే వ్యాపారంలో దిగారు. ముత్యాలు 4 ఏళ్ల పిల్ల నరసును తీసుకొని వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి నీకు నాకు రుణం తీరిపోయింది అన్నారు. ముత్యాలు నానా తంటా పడి నరసులు పెంచి నరసు ఎక్స్ట్రా వేషాలేస్తూ ఓ రోజు తండ్రి ఎదుటి పడగానే తిట్టిపోస్తూ తానెవరో చెప్పేసింది. సుబ్బన్న తను చేసిన పనికి పశ్చాత్తాపడి నాకు ప్రాయశ్చిత్తం లేదన్నాడు. ఆనక నరసు అడపాదడపా తండ్రి దగ్గరకి వెళ్ళి వచ్చేది. 10 మంది ఎదుట బాబాయ్ అని పిలిచేది. నరసు రాజును ప్రేమించడం సుబ్బన్నని బొత్తిగా ఇష్టంలే. బికారి వెధవని తిట్టి ఇంట్లోంచి గెంటేశారు. రాజు మెడ్రాస్ వెళ్ళిపోయాక మొవ్వారంలో ముత్యాలకు ఏం తోచల. పైగా రాజు వాళ్ళ బామ్మ మంచం పట్టి చిక్కి సగమైపోయి ఉత్తరం రాయటానికి అడ్రస్ తెలియదు. అందుకని ముత్యం మద్రాసు వచ్చేశాడు. రాజుని వెతకడంలో తను కలుసుకున్న కొందరు తమిళ సినిమా వాళ్ళు అతనికి 6 నాటకాలు కొనేసి డబ్బులు ఇచ్చేశారు. అన్నీ డబుల్ వర్షన్ పిక్చర్. అలా దారుణంగా గొప్పవాడైపోతూ రాత్రి తన ప్రొడ్యూసర్నొక సుబ్బన్నని పరిచయం చేయక మామూలుగానే రాజు సంగతి అడిగేది. వేధవ మోసగాడు, అప్పుడే వెళ్ళగొట్టాం అన్నారు. వారిని 3 లక్షల రూపాయల ఆస్తి పరుడు ఎంత అవమానం జరిగించేశారా అన్నాడు. 3 లక్షలు అని వినగానే సుబ్బన్న మూర్చపోయి ఆందక తేరుకొని రాజు కోసం వెదకటం మొదలెట్టి ప్రివ్యూ థియేటర్ దగ్గర రాజుని పట్టుకున్న సుబ్బన్న గారు కాబోయే అల్లుడి గారి క్షమాపణ అడిగేశారు. రాజుని హీరోగా పెట్టి సినిమా తీయటానికి సిద్ధమయ్యారు. అది ప్రివ్యూ థియేటర్. 2వ రీల్లో హీరో నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత అతని బొమ్మ లేదు. ఆ హీరో వరుసగా 20 కాల్ సీట్లకు గైర్హాజరైపోయారు. మిగతా వాళ్ళు వచ్చినందువల్ల హీరోతోటిని మాస్క్ వేసి 12 రీళ్లు లాగించారు. తర్వాత హీరో వచ్చాక తీసి కలిపేస్తా. ముత్యంకి మొవ్వారం టెంటు హాలు యాక్టర్ ఊడి పడడం, మళ్ళీ అందరూ కలిసి ఆ ఖాళీలో ఎక్కించడం గుర్తుకొచ్చింది. ఆ ఐడియా చెప్పారు. అవును అల్లుడు, ప్రొడ్యూసర్ గారికి అభ్యంతరం లేకపోతే ఆ ఖాళీలోకి నువ్వు వెళ్ళిపో. నేను మన డిస్ట్రిబ్యూటరు నీ బలమంతా కలిసి నిన్ను పైకి తోసేస్తా. అందులో ఎక్కిపో అన్నాడు. చివరికి అందరూ కలిసి రాజును పైకెత్తి ఆ ఖాళీలోకి తోసేశారు. రాజు సర్దుకొని ఝామ్మని నటిస్తాడు. ఈ కథ మొదట్లో తెరలో నుంచి నటుడు జారిపోవటంతో మొదలై తమాషా మళ్ళీ చివరిలో రాజు తెర మీద హీరో ఖాళీలో ఎక్కించెయ్యడంలో ముగిసింది. వరహాల రాజు కథ కళతో మొదలై కళలో ముగుస్తారు. సినీ రంగంలో మసలే మనుషులు, వారి మనస్తత్వాలు అచ్చంగా అద్దల్లోలా చూపిస్తుంది నవల. ఎలాగైనా సినీలో ప్రవేశించి వెలిగిపోవాలని తహతహలాడే మనుషులకు ప్రతినిధి వరహాల రాజు. చిత్ర పరిశ్రమలోని మోసాలు వేషాలతో పాటు అందులోని మంచితనం, అమాయకత్వం కూడా వెలుగు నీడలు ఇందులో ప్రత్యక్షమవుతాయి. రుణాలకి రణాలకి దారుణాలకి నిలయం సినీరం. రమణ ఈ రచనలో మోసాలు కావేశాలు చూపించిన సుఖదుఖాల వెలుగు నీడల పొరలలో కనపడి
సజీవమైన వ్యక్తుల రూపచిత్రణే చేశారు. సినిమా రంగంలోని అమాయకత్వం చూపించారు. గిరీశం లెక్చర్లలో సినిమాలో ప్రయోగించిన ఘాటైన సటైర్ ఇందులో చోటివ్వడం. ఇది రంగం పట్ల ఆ రచయితకి ఉన్న సానుభూతికి తార్కాణం అన్నారు ఎవరో ఒక విశ్లేషణ. గిరీశం లెక్చర్ సంభవామి యుగే యుగే అన్నట్లు ఏ రంగంలోనైనా పరిస్థితి అస్తవ్యస్తంగా మారితే తన అవసరం ఉన్నదని తోచినప్పుడు గిరీశం వంటి జీనియస్ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. బాల్య వివాహాలనే సాంఘిక దురాచారం వల్ల అల్లల్లాడిపోతూ సెల్లింగ్ గర్ల్స్ అనే మూర్ఖ సంప్రదాయం వల్ల కన్యాశుల్కం అన్యాయమైపోతూ వితంతు వివాహమే మహాపాపంగా భావించి మూఢనమ్మకాల వల్ల భ్రష్టు పట్టిపోతూ ఉన్న సమాజంలో తన లెక్చర్లతో కొంతలో కొంతైనా మేలు తలపెట్టే మొట్టమొదటి గురజాడవాడి కళల్లోంచి ఉద్భవించిన వాడు గిరీష్. అఫ్కోర్స్ ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని గిరీశానికి తెలుసు. చిత్ర జగత్తులో చిత్ర విచిత్రమైన మూఢనమ్మకాలు, కాసు కోసం కళను అమ్ముకునే దౌర్భాగ్యం ఎంటర్ అయ్యేసరికి సినీ రంగాన్ని ఉద్ధరించటానికి గిరీశం మళ్ళీ అవతారం ఎత్తక తప్పల. ఈసారి ముళ్ళపూడి వారింట వెలిశాడు గిరీశం. ముళ్ళపూడి వారి గిరీశం ముమ్మూర్తుల, గురజాడ వారి గిరీశాన్నే పోలి ఉంటారు. ఏ విషయం గురించి అయినా అనర్గళంగా ఉపన్యసించగల సత్తా, అదే మాట, అదే తీరు, అదే మానరిజం, అదే విజయనగరం మాండలిక భాష. సులువుగా ఒడుపొస్తాయి, చపాయించేస్తాన రొక్కం. ఈ పాటి ప్రతాపం ఈ పట్టిన గుడ్డు పోయిందా? రోగాయిత్యం. ఆధునిక సమాజంలో సినిమా ప్రభావం ఎంతైనా సగటు మానవుడి జీవితంలో సినిమా ఒక భాగమైపోయి నిజానికి జీవితం సినిమాలో ప్రతిబింబించాలి. కానీ సినిమా అనే రాను అసందర్భంగా అసహజంగా తయారవుతారు. దీనికి దర్శక నిర్మాత నటులు అందరూ బాధ్యులు. అందుకే దర్శక నిర్మాతలపై నటులపై యథాశక్తి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు గిరీష్. సర్కాస్టిక్గా చొరకలు వేశారు. చిత్ర జగత్తులోని అవకతవకలు వ్యంగ్యంగా చొరకలు వేయాలని భావించిన ముళ్ళపూడి దానికి సరైన పాత్రం గిరీశంని ఎన్నుకున్నారు. గిరీశం ద గ్రేట్ ఏ విషయం మీదైనా అనర్గళంగా ఉపన్యసించగలరు. పైగా గిరీశం విమర్శిస్తున్నా కూడా అది విమర్శని ఎదుటి వాళ్లకు తెలియనంత చులాగ్గా అలవోకగా ఉంటుంది. కాబట్టి తను చెప్పబోయే సబ్జెక్ట్ గిరీశమే తగిన వాడని ఎంచుకున్నాడు రమణ. పైగా రమణకి గురదాడ కన్యాశుల్కం అంటే ఎనలేని అభిమానం, ఆరాధన. కన్యాశుల్కంలోని భాష రమణ ఎంత వంట పట్టించుకున్నాడు ఈ గిరీశం లెక్చర్స్ చదివితేనే తెలుస్తుంది. గిరీశం లెక్చర్లలో గిరీశం తన స్ట్రాటజీ మార్చకపోతే పొలిటీషియన్ కాదు. సమయాన్ని బట్టి స్ట్రాటజీ ఫిరాయించాలి అంటాడు గిరీశం. మంచి సినిమాలు ఎలా తీయాలో డైరెక్ట్గా చెప్పడు. హౌ నాట్ టు మేక్ ఏ ఫిల్మ్ అంటే ఏ విధంగా సినిమా తీయరాదు అనే విషయాన్ని వ్యంగ్యంగా చెబుతాడు. ఇదే కదా ముఖ్యం. అందుకే కదోయ్ నాలాంటి వాడు ఇంకా ఫీల్డ్లోకి జంప్ చెయ్యకుండా ఉంది. ఎవడో ఒక గుంటది జతబడితే చాలని ఎగబడి పిక్చర్లు తీసేద్దామని ముందుకు దూకేసి వాళ్ళు ఉన్నందువల్లనే గదతో ఈనాడు మరీ ఇంత గుంట తన పిక్చర్లు వచ్చి పడిపోతున్నాయి అన్నారు.
ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని గిరీశ సంకల్పం. విడోని పెళ్లి చేసుకోవడం ఎప్పుడు మానవుడికి ప్రాబ్లమే. అందుకే నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నా. మన పిక్చర్ దీన్ని ముందు మన మాతృభాషలో తీసి ఆ మీదటికో పయ్యేటికో వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిటిలోకి డబ్బు చేసి శబ్దాల పారేస్తే ఇక మీరు అప్పుడు వచ్చిన వరహాలు దాచుకొని నిందికి అగ్గురాలం భూమిలన్నది మగళ్ళు కట్టించి ఇయ్యాల్సిందే. మరి తమరు పాటి మట్టి దిబ్బలు 2 తవ్వించి ప్రస్తుతిని కాస్త రొక్కంగా దాయించి విసిరేస్తే దాన్ని నేను మళ్ళీ పిక్చర్లో లక్షల్లోకి తర్జుమా చేసి దాఖలు చేసుకుంటా. వెధవది ఎన్నాళ్ళు దున్ని వడ్లమ్మి పోగేస్తే అయినట్టుట. మరదే ఓ పిక్చర్ తీసి పారేస్తాను చూడండి, మరది అంటున్నాడు. ఇక చాలు బాబోయ్ అని మొత్తుకునేదాకా వస్తూనే ఉంటుంది. వెధవది లేని మారుమూల విలేజ్ ఇలా ఆలోచన చేస్తున్నప్పుడే పుట్టిపోయింది దేశమంతా. అప్పుడే న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిసిటీ ప్రారంభం చేశారు. సినీ రంగం మీద క్రిటికా తాత్పర్యాలు. గిరీశం లెక్చర్లు అంటే సినీ రంగం మీద క్రిటిక్ తాత్పర్యాలు. ఫిల్మ్స్ తెలుగు సినిమాలో కథలో సామాన్యంగా మార్పు ఉండదు. ఒకటే కథ తిప్పి మళ్ళీ తీస్తూ ఉంటాం. పేరు మార్పు. అన్ని సినిమాలు కథ దాదాపు ఒకే విధం. పైగా కథని బట్టి హీరోయిన్లు ఎంచుకోవడం లేదు. ఇప్పుడు ఫలానా పెద్ద స్టార్తో పిక్చర్ చెయ్యాలనుకుంటే ఆ స్టార్ ఇమేజ్కి బట్టి కథను ఆమె చుట్టూ అల్లుతా. నిజానికి కథ కూడా పూర్తి చెయ్య. పెద్ద హీరో కాల్ షీట్ ఇవ్వగానే రచయిత మొదటి షాట్ డైలాగులు మాత్రం రాస్తారు. షూటింగ్ మొదలు కథ తర్వాత కథని రకరకాలుగా మలుపు తిప్పుకోవాలి. నిర్మాత డైరెక్ట్ ఒకనొక చోట డిస్ట్రిబ్యూటర్ ఇంట్రెస్ట్ని బట్టి ఇలాంటి కథల ప్రకటన గురించి రమణకి కోపం. చాలా చోట్ల దెప్పి పొడుస్తారు. కథా కమామీషు అని ఊరికే వచ్చింది షోయ్. సినిమాలో కమామీషుతోటే ఉంది మరి కథను. అసలు కథంతా కదిపితే ఎంతటా తెలుగు ఫిలిమ్స్లో వడ్ల గింజలు ఆవగింజ. వాట్ ఈజ్ ఇన్ ఏ స్టోరీ? కథంటూ ఉంటే అడ్డమైన వాడు దాన్ని దుయ్యపడు. అంచేత మనకొద్దు. అజ్ఞానులంతా కథా కాకరకాయ అంటూ పందుకు చావది. మనకేలా అంటాడు గిరీశం వ్యంగ్య. అసలు కథలకే దిక్కులేదు. పైపెచ్చు తలాతోకా ఉన్న కథ తెమ్మంటే ఎలా తెస్తాడు? నిజానికి నవ్వుకుంటున్నారు ఇండస్ట్రీలో అని. అదెన్నడైనా కన్నావా విన్నావా విడ్డూరం కాకపోతే సినిమా తీయకుండా కథేమి ఎలా చెప్పడు? నెక్స్ట్ పిక్చర్స్ వారి నెక్స్ట్ పిక్చర్ కథ లేకుండానే ఏనర్థం నాడు షూటింగ్ ప్రారంభించి ఏదో ఆ వేళ మంచి రోజు కథ. హీరోయిన్ ఆ వేళ కాల్షిట్లు క్యాన్సర్ అయి ఖాళీగా ఉన్నదని, అందుకు తగ్గట్టే దగ్గరే ఉన్న స్టూడియోలో సెట్టోటి ఖాళీగా పడుందని గమనించి ప్రొడ్యూసర్ గారు ఉత్సాహపడ్డ. వారి బ్రదర్ ఇల్లా ఇంజనీర్ సెలవులకు చాలే ఊరికే అలా అడుబద్ద ఆ బడుద్దాయి ఆడపిల్లలేదు నోరెళ్ళబెట్టు కూర్చోకపోదు. అదేదో కెమెరా ఎద అఘోరిస్తే సరిపోనుగా డైరెక్షన్ చేసినట్టు ఉంటుంది. పిక్చర్ ఒకటి తయారవుతుంది. అలాగే సరే అన్నాడు. సరే అని అనుకున్నారు. వెంటనే ఓషియానికులో కలిశా. ఫోన్లో పిలిచి అర్జెంటుగా ఒక కథ చెప్పమని 1000 రూపాయలు అడ్వాన్స్ అయ్యి మనిషికి ఇచ్చి పంపారు. అదందుకోగానే ఇవాళకి లవ్ సీన్ తీసేయని, రేపో మాపో కథ చెబుతాను అవటాన్ని అక్కడికి పనికొచ్చే డైలాగులు 2 ఫోన్ మీదే చెప్పేశా. సరే పిక్చర్ ఆరంభమయ్యింది. ఆ తర్వాత అడపా కాస్తో కూస్తో కథ చెబుతూ రావడం
వీళ్ళు షూటింగ్ తీస్తూ రావడం జరిగింది. కథ ఊహ తామరలా పాకేస్తాం. ఏ 10 రీళ్ళైనా దారి తెన్నులే. అసలు నీ కథేమిటో, దాని క్లైమాక్స్ ఏమిటో చెప్పవయ్యా మగళ అని కంపెనీ జనాభా యావత్ కవిగారి కాళ్ళ వేళ్ళ పడి, ఆయన లోగడ చాలాసార్లు వీళ్ళ కాళ్ళ వేళ్ళ పడ్డాడు. అంచే ఆ సరదా తీరేదాకా కాళ్ళు పట్టించుకొని ఆ తర్వాతేమో అంతా మీ ఇష్టం, మీరు ఎలా చేద్దామని అలాగే చేద్దాం, క్లైమాక్స్ గట్రా ఎలా ఉండాలో మీరే చెప్పండి అనే కవి చల్లగా. అలా ఉంటుంది మన సినిమాల్లో కథ. నిజానికి గిరీశం అన్న ఫిలిం స్టోరీ రాయడం మజాకా కాదు. డైలాగు. మన తెలుగు సినిమాల్లో డైలాగులు ఎంత భారంగా ఉంటుంది, అంత హిట్ అని సినీ ప్రముఖుల నమ్మకం. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా బరువైన డైలాగులు వాడతారు. ఎన్ని మలుపులు ఉంటే, ఎంత మెలో డ్రామా ఉంటే అంత కనకవర్షం అనుకుంటా. మచ్చుకు ఈ కింది డైలాగులు చూస్తే హీరోయిన్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతోంది. కారు డ్రైవర్ వచ్చి అటు ఇటు తిరిగి బీరువా మీద అగ్గిపెట్టె తీసుకుపోతాడు. బీడీ కాల్చుకోవటానికి వంటింట్లో ఉండాల్సిన అగ్గిపెట్టె హాల్లో ఉంటుంది. మెలో డ్రామా మళ్ళీ తెచ్చి బల్ల మీద మామగారు వచ్చి వెరీ ఈజ్ ద మ్యాచ్ బాక్స్ అని ఇంగ్లీష్లో, అగ్గిపెట్టేదని తెలుగులో క్వశ్చన్ ఇస్తారు. బీరువా మీద అగ్గిపెట్టె లేదు. ఏదమ్మా అగ్గిపెట్టె అని కోడల్ని గర్జిస్తారు. మాట్లాడమే, అది కాదు మామగారు, ఇంత నీచాన్ని కొడిగెడతావనుకోలేదు, మామగారు తొందరపడుతున్నారు అంటుంది కోడలు దీన. తొందర ఎప్పుడో పడ్డా, నిన్ను ఇంటికి కోడళ్ళు చేసుకోవటమే తొందర. మామగారు ఇది అన్యాయం కాదు. ఏది న్యాయము నువ్వు నాకు చెప్పక్క. నీకు ఇంట్లో ఏం తక్కువైందని ఇలాంటి దొంగ బుద్ధి. మామగారు అవు, ఇందాక బీరువా మీద అగ్గిపెట్టె ఇంతలో ఎక్కడికి పోయి. మామగారు నా మాట వినండి బాబు. ఈ అల్ల మీద అగ్గిపెట్టె క్లోజప్ సస్పెన్స్. ఈ ఇంట్లో అగ్గిపెట్టె దొంగతనం చేసి పైగా నీ మాట వినాలి. అది కాదు మామగారు ఏది కాదు. అసలు నువ్వు ఇంట్లోంచి పో. ఈ గుమ్మంతో మా వాడికి మరో పెళ్లి చేస్తా, మరో పెళ్లి చేస్తూ వస్తా. కిటికీ చెల్లులోంచి రఘుతో ఈ దృశ్యాన్ని అతని హృదయం దహించకపోతే హెవీ డైలాగులు వస్తాయి. చీ బాబాయ్, ఎంత అఘాత్యానికి బడిగట్టారు. తనకి మరో మనువ తన భార్యను చీచి, తను ఎంత లేని వేళ ఇద్దరూ ఎలా కులుకుతున్నారన్నమాట. మెల్లగా వచ్చిన దారి బయటకు వెళ్ళిపో. నేపథ్య పాట కట్. ఇక్కడ డైలాగులు ఎంత గంభీరంగా, ఆలోచనలు రెచ్చగొట్టేవిగా ఉంది. ఇదిగోనయ్యా అగ్గిపెట్టె బల్ల మీద అని కోడలు అనేస్తే ఎంత మెలో డ్రామా మిస్ అయిపోతాం. పైగా రాను సినిమాల్లో నటన మార్చక తక్కువైపోయి స్పెషల్ ఎఫెక్ట్స్ డైలాగులు ఎక్కువైపోయి భావాల ద్వారా తెలియజేయాల్సిన సన్నివేశంలో సంభాషణల ద్వారా చెప్పేస్తాం. నటన వైదుష్యం కొరవడం వల్ల పేజీలకు పేజీలు సంభాషణలు పెట్టేగిపోయి పాత్రని కథలని ఎస్టాబ్లిష్ చెయ్యటం చేతక ఊరికి డైలాగుల మీద డైలాగులు చెప్పించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయమై గిరీశం వ్యంగ్యంగా ఆలీసంగా వచ్చేవాడు. మళ్ళీ జరిగిన కథ చెప్పమని పక్క వాళ్ళ ప్రాణాలు తోడీకుండా మేము పావుగంటకోసారి జరిగిన కథ టూకీగా డైలాగుల్లో చెప్పిస్తున్నాం అంటారు. రేపు స్టార్స్ లేక తెర వేలుపు
అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం.